ఓం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దివ్య శర్వపాదపాలను నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చైతన్య స్వరూప పరమాత్మకు నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ఈరోజు పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషుడు అంటే పరమాత్మ. ఉత్తమ పురుషుడు ఏదండి? రాముడు పురుషుడే, కానీ ఆదర్శమూర్తిగా ఉన్నాడు. కృష్ణుడు పురుషుడే, ఆదర్శము. కాబట్టి ఇక్కడ పురుషోత్తమ ప్రార్థన ఉత్తమ పురుషుడు ఏంది? అన్ని విధాల ఈ ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ దాటి చూసుకుందాం. కాబట్టి మనము భగవంతుడు ఏమంటుండే ఇక్కడ 7వ శ్లోకంలో, మమయాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షేతి. నా యొక్క అంశతోని 84 లక్షల జీవరాశులలో ఉన్నట్టుగా జీవాత్మ ఒకటి. కాబట్టి నా అంశతోనే ప్రతి జీవి ఉంటుంది. కాబట్టి ఒక షేపు నుండి ముక్కలన్నీ వేరే వేరే చిన్నగా చేస్తే ముక్కలన్నీ వేరే వేరే ఉన్నాయి కదా. మొక్కలో ఎక్కడి నుండి వచ్చింది? ఒకే షేపు నుండి ముక్కలు వేరే అయిపోయింది. అట్లనే ఒకే జీవాత్మ నుండి పరమాత్మ అంశ కాబట్టి రకరకాల మనసు ఉంది. అందుకే ఇక్కడ భగవంతుడు ఏంటంటే, నా యొక్క అంశతో ఉన్నటువంటి మీరందరూ ఏ ప్రాణిని కూడా హింసించద్దు. ఎందుకంటే అందులో ఉన్నది నేనే, నీలో ఉన్నది నేనే. చచ్చిన తర్వాత మళ్ళీ అఖండమవుతుంది. కాబట్టి మనము ఇక్కడ గుణాలతో ఎందుకంటే చెప్తుండు, అశ్వత్తరు సువీరుడు అసంగ శస్త్రేణ దృఢేన. ఈ యొక్క తమోగుణం రజోగుణం తమోగుణంతో ఈ లోకమంతా వేళ్లతో మోహింపజేస్తుంది. వారి వారి గుణాలతో వారి వారి పవిత్ర మారుతుంటారు. కాబట్టి గుణాతీత స్థితికి పోవాలి. అది మానవుడు. కాబట్టి మనం వృక్షము చెరువు కింద వృక్షం అంటే నీడ ఉల్టపడ్డట్టుగా వ్యతిరేకంగా, అట్లనే మన వృక్షం వేరే ఉండేది. అంటే మన తలకాయ దగ్గర వేళ్ళు ఉన్నాయి, అన్ని శాఖలు ఉన్నాయి. కాబట్టి వృక్షాన్ని కిందికుంటే కనలబడే మనకు మీదకుంటే అవి మనం విషయ వాసనలు అన్నట్టు. లోక వాసన, దేహ వాసన, శాస్త్రం ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ వ్యసనానికి బానిసత్వం వహించి దీన్ని భ్రమలో దిగిపోయినాం అన్నట్టు. అందుకొరకు బాగుంటుంది ఏంటంటే, అసంగ శస్త్రైన అంటే వైరాగ్యమైన గొడ్డలు తీసుకొని దృఢైన సిత్వ అన్ని నరికేసి మొత్తం సమూలంగా నిర్మూలం చేస్తే అప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందే అవకాశం ఉంటుందని చెప్పిండు. యతంతో యోగినశ్చైన పశ్యంతి ఆత్మన్నవస్థితౌ యతంతో అకృతాత్మను నయనం పశ్యంతి అచేతస. ఎవడైతే ఆత్మసాక్షాత్కారం పొందాలని ప్రయత్నం చేస్తుందో అడు అన్ని విధాల కృతనిశ్చయుడై ఆత్మసాక్షాత్కారం పొందబడతాడు. ప్రయత్నం చేస్తున్నప్పటికైనా సంకుచిత భావాలతో ఎవరున్నాడు, ఎక్కడ కనబడుతుండు అని చెప్పి భేదాభిప్రాయం, ఇది భిన్నత్వం వస్తుంది అనుకో. అప్పుడు అచేతస అంటే మనసును ప్రపంచం పని పెట్టుకొని పరమాత్మను ఆసక్తి లేకపోతే వాడు పతనమైపోతాడు. కాబట్టి అటు పతనం కానికి కారణం ఏంటంటే మన మనసే. కాబట్టి ఈ భగవంతుడు ఏంటంటే అన్ని విధాలు మనకు శరీరం పోయినప్పుడు ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తీసుకొని పోతాడు మరు జన్మకు. కాబట్టి జన్మ తీసుకపోయినప్పుడు మళ్ళీ జన్మెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఏమి లేకుండా శూన్యంగా అంటే రాగద్వేషాలు, అసూయ, డంబదర్పాలు, కామక్రోధాలు అన్నీ కూడా సమూలంగా నిర్మూలన చేసి అప్పుడు సచ్చిదానంద పరబ్రహ్మనే శాశ్వతమైన ఆత్మ అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటాడో అటువంటి వానికి జనన మరణాలు లేదు. జనన మరణాలు దేహానికి కానీ ఆత్మకు కాదు. అందరికీ కోట్ల జన్మల నుండి మనం ఆత్మరూపంతో ఉన్నాము. కానీ ఈ జన్మ ఉత్తమ జన్మ వచ్చింది కాబట్టి 84 లక్షల జీవరాశులలో బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కాబట్టి మనం ఒక్కొక్కరికే ఉన్నది. కాబట్టి అటువంటి విషయం తెలుసుకోవాలని కోరుతూ ముగిస్తున్న. హరి ఓం తత్సత్ పరబ్రహ్మార్పితమస్తు.